వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పాపురం మండలం మారెళ్లపాడు గ్రామంలో కొనసాగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎమ్మెల్యే పై వెంకటేశ్వర్లు పరిశీలించారు. తో పాటుగా వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు సమృద్ధిగా అందుతుందని, వ్యవసాయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. రైతుల సమస్యలను పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెప్తాను ఇందులో మీరు కూడా గృహప్రవేశాలు పెట్టిద్దాం. అశోపురం వస్తారు, ఇందులో మీరు చూసుకొని వెళ్ళిపోతాం. ఈ కార్యక్రమం పెట్టుకొని రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలి. చేస్తున్న సూచనలు పాటించి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు పొందేటట్టుగా ఇవన్నీ చెప్తారు. మంచి క్వాలిటీ రైతులు వెబ్సైట్ కూడా మీరు ఏం చేస్తున్నారు తెలియాలి. మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఆలస్యం అవడంతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ నేత నవీన్ రావు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని రోడ్లపైనే ఉంచి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అకాల వర్షాల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో ప్రధాన రహదారిపై రాస్తారోకోలు స్తంభించాయి. ఈ రైతుల పక్షాన మేము ఎమ్మెల్యే గారికి 3 సార్లు ఫోన్ చేస్తే నా ఫోన్ కట్ చేస్తారు, ఫోన్ కూడా ఎత్తట్లేరు. మునిగలవేడు వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర మరి రైతాంగం అందరూ కూడా నెల రోజుల క్రితం ఇక్కడ ఒడ్లు పోసుకొని మరి రేపు అని చెప్పేసి ఓపెనింగ్ కాలయాపన చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మునిగలవేడు రైతాంగం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి రోడ్డుపైకి వచ్చి మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి వచ్చేసి రైతుల మీద రాజకీయాలు దయచేసి మానుకోండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము గత ప్రభుత్వాలను చూసాం, గతంలో మేము ఉన్నాం, ఏనాడు కూడా మరి రైతుల మీద రాజకీయాలు చేసినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. కానీ ఈరోజు చూస్తే మరి మొత్తం కూడా మరి కావలసి ఒక రాజకీయ కక్షతో మరి కావలసే ఓట్ల కొనుగోలు కేంద్రాన్ని ఓపెనింగ్ చేయకుండా ఆపడం చాలా దురదృష్టకరం. మరి నెల్లికుదురు మండలంలోనే మునిగలవేడు మా రైతాంగం మొట్టమొదటిగా నాటు చేసుకునేటువంటి గ్రామం మండలంలో మునిగలవేడు గ్రామం. మొట్టమొదటిగా కోతలు కోసి ఇక్కడ పోసేటువంటి మరి ఒడ్లు పోసేటువంటి రైతులు మండలంలో మొట్టమొదటిగా మునిగలవేడు రైతులే. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పా జంక్షన్ వద్ద ఓ స్విఫ్ట్ డిజైర్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం రేపింది. గచ్చిబౌలి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా మంటలు వ్యాపించడంతో కారులో ఉన్న 2 వ్యక్తులు వెంటనే బయటికి దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సాయంత్రం రద్దీ సమయంలో ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ను సవ్యంగా నిర్వహించారు. ఏ కారో ఏమది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే గూడి మైపాలారెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఇటీవల ప్రమాదశాత్తు జారీ గాయపడి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మైపాలారెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, అలాగే పార్టీ నాయకులు చింతా ప్రభాకర్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు.
నేను వాళ్ళు చేసుకోవడం సైకిల్ ఇట్లా బైక్ అట్లాంటి ఏం మనీ అది వేరేసుకుని మంచిగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆర్ఎస్ సంఘ ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గోపూజ, సామూహిక పారాయణం, కుంకుమార్చన, జలాభిషేకం, పంచామృత అభిషేకాలతో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదం, మహా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు వాసవి మాత చూపిన అహింస, ధర్మం, త్యాగం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా మొదటగా మన గోమాతకు గోపూజ కార్యక్రమం మరియు 108 కలశాలతో జయంతి ఉత్సవం అధికారిగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఆర్యవస్థం గజ్వేల్ విజ్ఞాపన జరుగుతాం మరి కృతజ్ఞత చెప్తున్నాం. అహింసకు ధర్మానికి ప్రతీక త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆర్యవైశ్య ఆరాధ్య దైవము శ్రీ కన్యకా పరమేశ్వరి యొక్క వాసవి మాత జయంత్యుత్సవాలు యావత్ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా జయంత్యోత్సవాలు కూడా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉదయం గోపూజ కూడా చేయడం జరిగింది. అమ్మవారికి అభిషేకాలు, తదనంతరము కుంకుమార్చనలు, తదనంతరము అన్నప్రసాద వితరణ, సాయంత్రం గౌరవోత్సవ కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ గేటు సమీపంలో జరిగిన విషాద ఘటనలో ఈతకు వెళ్లిన 4 యువకుల్లో 2 మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఎండల తీవ్రతతో చల్లబడేందుకు వెళ్లిన వీరు ఈత కొడుతూ ఉండగా లోతులోకి జారిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మరొక 2 యువకులు ఒడ్డుకు చేరుకున్నప్పటికీ స్నేహితులను కాపాడలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన యువకులను వెలికితీశారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పెట్రోల్ కొరత తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేకపోవడంతో అవి మూసివేయబడగా కొద్ది బంకుల్లో మాత్రమే లభ్యమవుతున్న పెట్రోల్ కోసం వాహనదారులు భారీ కిలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఉద్యోగాలు అలాగే అత్యవసర సంహరణల కోసం వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. రిపేర్ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు కాలిబూడిదైంది. ఘటనా సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది. మహబూబాద్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉచిత ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని ఏసీపీ సాదులు సారంగపాణి ప్రారంభించారు. ఇక మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాదుల ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరం ద్వారా క్రీడలకు సేవ చేయాలని, తనకు జీవితాన్ని ఇచ్చిన ఈ మైదానం రుణం తీర్చుకోవడమే లక్ష్యమన్నారు. ఆర్చరీలో మంచి అవకాశాలు ఉన్నాయని యువత ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. Claps. Are you ready? మానుకోట పట్టణంలో ఈరోజు ప్రారంభించే ఈ ఉచిత వేసవి ఆర్చరీ శిక్షణ శిబిరం అందరూ తెలంగాణలో ఉన్న మహబూబాద్ పట్టణంలోని బాలబాలికలందరూ వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి. నేను మానుకోట వాస్తవ్యుడిని. ఇదే పాఠశాలలో, ఇదే కళాశాలలో చదువుకొని తదుపరి పోలీస్ శాఖ లోపల ఉద్యోగం సంపాదించి నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా వర్క్ చేస్తున్నాను. ఇదే గ్రౌండ్ లోపల కూడా నేను క్రీడల లోపల పాల్గొన్నా. ఇప్పుడున్న ఈ తరం బాలబాలికలకు కూడా మంచి అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో మా నాన్నగారి పేరు మీద ఏర్పాటు చేసిన శ్రీ సాదుల ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ సహకారంతో ఒక నెల రోజుల పాటు ఉచిత ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్చరీ డెవలప్మెంట్ జాతీయ సభ్యులు పుట్టా శంకరయ్య గారి ఆధ్వర్యం లోపల నిష్ణాతులైన కోచ్లను నెల రోజుల పాటు ఇక్కడ ఉంచి రెసిడెన్షియల్ పద్ధతి లోపల ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా వచ్చే పిల్లలందరూ కూడా ఆర్చరీ విద్యను అందించాలని చెప్పి నా ఆకాంక్ష. నాది మహబూబాబాద్ డిస్టిక్ తొర్రూరు మండలం సోమారం విలేజ్. నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ని. చైనాలో ఆడిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్, నేషనల్ మెడల్స్ కూడా ఉన్నాయి. అందులోటి ముఖ్యంగా ఇంతవరకు మహబూబాబాద్ డిస్టిక్లోని మన గేమ్ ఆర్చరీ అని చెప్పేసి ఇంతవరకు లేదు. పుట్టశంకరయ్య సారు వాళ్ళు చేపిస్తున్నారు. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు స్పోర్ట్స్ పర్సన్స్. వాళ్ళు కూడా నేర్చుకోవాలి, నాతో పాటు నేను కూడా నేర్చుకోవాలి. మాకు వనపర్తి జిల్లాలో ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ పాల్గొనాలని అదనపు కలెక్టర్ కిమ్మే నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ ద్వారా తమ వివరాలను ముందుగానే నమోదు చేసుకుంటే అధికారులు ఇంటికి వచ్చినప్పుడు కేవలం నంబర్ చెబితే సరిపోతుందన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ సురభి సహా పలువురు తమ వివరాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. ప్రజలు, యువత, మహిళా సంఘాలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనగణనలో భాగంగా మే 11 నుంచి జూన్ 9వ తారీఖు వరకు అంతా డిజిటల్ పద్ధతిలో ఈ జనాభా గణన అనేది నడుస్తుంది. జనాభా గణనలో భాగంగా మొత్తం మన జిల్లాలో హౌస్ లిస్టింగ్ చేయడం జరిగింది. హౌస్ బ్లాక్స్ అనేది ఒక 700 నుంచి 800 జనాభా గల ఏరియాను ఒక బ్లాక్ లిస్ట్గా తయారు చేయడం జరిగింది. ఆ బ్లాక్ లిస్టులో మన జిల్లాలో మొత్తం 1139 హౌస్ లిస్టింగ్లో హౌస్ లిస్టింగ్ 1139ని వాళ్ళని గుర్తించి 1139 హౌస్ లిస్టింగ్ చేసి మన జిల్లాలో మొదటి బ్యాచ్లో 422 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో బ్యాచ్లో ఫేస్లో 395 మందికి, అదేవిధంగా మూడో బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో 333 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకు మొత్తం మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. మన ఎవరైతే యూత్ ఉంటారో, లేకపోతే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారో, వాళ్ళు మనం
ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్కు ఎన్యుమరేటర్స్ వచ్చే ముందే కాబట్టి మన ఉన్నవాళ్ళు మన వనపర్తి జిల్లాలో ఎవరైతే మండల్ కానీ రూరల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మేము దాదాపుగా ఒక సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకునే పోయే వాళ్ళు ఎవరనేది కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 7,909 అంటే ఒక 8,000 మంది వాళ్ళను మనం సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేపిద్దామని మేము అనుకుంటున్నాము. గారు వైస్ ప్రణాళిక చైర్మన్ గారు తర్వాత వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళతోటి అదేవిధంగా ఎమినెంట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు, అదేవిధంగా ఉమెన్ గ్రూప్స్ వాళ్ళు, అంగన్వాడీ టీచర్స్ని, అదేవిధంగా వీళ్ళు బ్యాంకు ఐటీ వాళ్ళందరినీ ఒక 8,000 మందిని మనం సెల్ఫ్ ఎన్యుమరేట్ చేపిద్దామని చెప్పేసి మేము ఒక ప్రణాళిక మీద ఉన్నాము. కాబట్టి దీంట్లో మన వనపర్తి జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ కోరేది ఏంటంటే సెల్ఫ్ ఎన్యుమరేషన్ వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. వరంగల్ జిల్లాలో కొత్తవాడలోని భారత్ ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించారు మంత్రి సీతక్క. విద్యా వ్యాపారంగా కాకుండా శాస్త్రీయ విలువలు, సాంప్రదాయ పద్ధతులతో ఉండాలని మంత్రి అన్నారు. ఈ పాఠశాలలో నైపుణ్యవంతమైన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరగనుందన్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్కూలు మేనేజ్మెంట్లో వెల్ ఎడ్యుకేటెడ్ మంచి పిహెచ్డి హోల్డర్స్, తర్వాత ఇంతకుముందు లెక్చరర్స్గా వివిధ కళాశాలలో పనిచేశారు. ముఖ్యంగా మన ఊరుగల్లు బిడ్డ వెంకటేశ్వర్లు గారు లాంగెస్ట్ కంప్యూటర్ ఆపరేటింగ్లో మరి వరల్డ్ రికార్డు సాధించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఊరుగల్లు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కొత్తగా మేము ముందుకు ఊరుగల్లు ఆటో నగర్ కొత్తవాడ ప్రాంతంలో భరత్ పబ్లిక్ స్కూల్ స్ట్రాంగ్ రూట్స్ బ్రైట్ ఫ్యూచర్ ఈ కాన్సెప్ట్ తోటి యువత తమ కాళ్ళ మీద తమ నిలబడడం కోసం ఒక మంచి ఆలోచనతో పిల్లల్లో మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో భరత్ స్కూల్ను నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఈ కొత్తవాడ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ఆలోచనతోటి అంటే విద్య అంటే కేవలం వ్యాపార పరంగా కాకుండా ఒక శాస్త్రీయమైన విలువలతో కూడుకున్న సాంప్రదాయబద్ధమైన మన కల్చర్ను ఇవన్నీ కూడా పెంపొందించే విధంగా ఈ విద్యాలయం నడుపుకోవాలని యువత ముఖ్యంగా బండి కృష్ణించుకునే విధంగా విద్యను. వర్ధన్నపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. రైతులు దళాలను నమ్మవద్దని, ప్రభుత్వం ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, తూకంలో ఎలాంటి తేడాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై విమర్శలు చేస్తూ అది స్వతంత్ర పార్టీ కాదని కేసీఆర్ వ్యూహంలో భాగమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతుందని పేర్కొన్నారు. ఓకే. మా రైతు కష్టాలు కానివ్వండి, ఉద్యమకారుల కష్టాలు కనపడలేదా? ఇప్పుడు నేను అండగా ఉంటా, అమ్మగా ఉంటా అంటున్నది. మరి ఇది కూడా కేసీఆర్ ఇచ్చి పెట్టిన బాణమే అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే గతంలో కూడా కొందరు కేసీఆర్ ఇచ్చిన బాణాలు వచ్చి పోటీగా పెట్టిండ్రు. కాంగ్రెస్ను డీలా చేయాలని, కాంగ్రెస్కు ఎదురు ఉండాలని. కానీ రోజు సాయంత్రం కాగానే గ్లాసులో మందు కలుపుతాడు. మరి ఆయన కూడా ఇంకా బయటికి రాలేదు, వస్తాడు. ఆయన కూడా సమయం వచ్చింది. తప్పనిసరిగా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని పార్టీలు కొత్త టీఆర్ఎస్, బీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్ వి ఏదో కొత్త పేర్లు పెడుతున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ బొందబెట్టిండ్రు. మీ పైన నమ్మకాలు పోయినాయి. మరి గమనించి మాట్లాడు. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే అన్నామో అన్నీ కూడా చేసుకుంటా, 6 గ్యారెంటీలు చేసుకుంటూ వస్తున్నాం. నిధుల కొరత వల్ల కొన్ని ప్రజలకు అందుకు తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తే తులం బంగారం కూడా వస్తుంది. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ ఉన్నది మా మన ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు. అహర్నిశలు పనిచేస్తున్నారు క్యాబినెట్ అంతా కూడా. కానీ ఆ గౌరవం పొడగొట్టుకున్నాడు ఆయన పెద్ద మనిషి, మంత్రి పదం రాలేదని. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఆ జగిత్యాల ప్రజలు కూడా వారిని మొత్తం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తించిండ్రు.
జనగామ జిల్లాలో పర్యటించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంపద దోచుకున్నారని, పార్టీ పేరు మార్చిన వారి విధానం మారదని ఎద్దేవా చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు మానుకోవాలన్నారు. 3500 ఇళ్లు జనగామ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఎన్నో ఇళ్లు ఈరోజు కంప్లీట్ అయ్యి శంకుస్థాపన చేసుకుంటున్నాం. అన్ని శంకుస్థాపనలు అటెండ్ కాలేదు. కానీ సిద్ధులు మాకు చాలా దగ్గర వ్యక్తి, ఇక్కడ క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంటికి రావడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా గృహప్రవేశాలు చేసుకుని ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఏదైతే శంకర్ గౌడ్ గారు మొన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో, ఆత్మాహుతి చేసుకోవడం జరిగిందో, దాన్ని చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగవద్దు. ఎందుకంటే ప్రభుత్వం గంటల వ్యవధిలోనే పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతుంది. ఎందుకంటే మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు ఇందిరమ్మ ఇల్లే కాదు, ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు. ఎందుకంటే ఈరోజు బస్సు కూడా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది. అప్పుల రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా వీలైనంత వరకు అన్ని పరిష్కారం చేసి ప్రజా సమస్యలను తీర్చే దిశగా మేము ముందుకు పోతున్నాం. ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. కవిత కొత్త పార్టీ పెట్టడం అనేది సరే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకప్పుడు లెక్క మాయమాటలకో పిట్టకథలకో పడే పరిస్థితి లేదు. 2016లోనే ఈ వ్యవహారం చేసి ఉంటే మిమ్మల్ని అందరూ ఆదరించేటోళ్ళు, ఈ రాష్ట్రం ఇంత దోపిడీకి పాల్పడేది కాదు. కానీ మీరు ఆ రోజు ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టురు. దోపిడీలో భాగస్వామ్యం తీసుకుని అధికారం పోయిన తర్వాత కుప్పబోసి పంచుకునే కాడ పంచాయతీ వచ్చింది. ఈ కుప్పబోసి పంచుకునే కాడ పంచాయతీ రావడం వల్లనే ఇలా పార్టీ పెట్టిన. మరి పార్టీ పెట్టి పోనీ మీ నాయనన్న అబద్దాలు చెప్పలేయాల. జనగామ జిల్లాలో సంతోషిమాత ఆలయంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ, ఈశ్వరీదేవిల ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. మూటకోడూరు పాండు, రాజు, రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద మంత్రాల నడుమ పూజలు జరిగి భక్తులు భక్తి పారవస్యంతో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అపారమైన ఆనంద సంతోషాలను వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నారు. సంతోషిమాత దేవాలయంలో రామచంద్రం బ్రహ్మంగారు కట్టించినటువంటి దేవాలయంలో ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా మన జనగామ విశ్వబ్రాహ్మణులందరూ కూడా తరలి వచ్చి ఆరాధన మహోత్సవానికి పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జయ విశ్వకర్మ. పేరు దిగోజు సాంబచారి, జనగామ జిల్లా హనుమయ్య సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మా కులదైవమైనటువంటి కాలజ్ఞాన కర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 334వ ఆరాధన మహోత్సవం ఇక్కడ మన జనగామలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సంతోషిమాత టెంపుల్లో స్థిరమైనటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ, ఈశ్వరీదేవి సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలకు ఇక్కడ మేము మా సంఘం తరఫున ఆరాధన కార్యక్రమాలు అంగరంగ మహావైభవంగా నిర్వహించినాము. ఈ యొక్క కార్యక్రమంలో జనగామ పట్టణంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబ దంపతుల సమేతంగా వచ్చి పూజలో గ్రాండ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంకా ఇంకా మహా 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 అద్భుతంగా చేయాలని కోరుకుంటూ విశ్వబ్రాహ్మణులందరికీ మరొకసారి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై విశ్వకర్మ. ఈరోజు మహబూబాద్ జిల్లాలో నిర్వహించిన అవగాహన దశలో భూమి సునీల్ మాట్లాడుతూ రైతులు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇక ప్రతి రైతు పాస్బుక్లు భూ వివరాలను ఆన్లైన్లో నిరంతరం పరిశీలించుకోవాలన్నారు. భూ ఆధార్ కార్డు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, భూ రికార్డులు రిజిస్ట్రేషన్లో మార్పులు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలిని, షాకెల్లి, స్వాతి మురారి, న్యాయవాదులు, రైతులు పాల్గొన్నారు. కొనుగోలు చేసిన నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రీ కట్టించుకొని ఒక సర్టిఫికెట్ ఇవ్వచ్చు. ఆ సర్టిఫికెటే 13B సర్టిఫికెట్. దాన్ని 2000కి మార్చడం, ఆ తర్వాత 2014కి మార్చడం. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారంగా గత సంవత్సరం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. చట్టం అమల్లోకి వచ్చి 1 సంవత్సర కాలం గడుస్తుంది. భూమి ఉన్న వాళ్ళందరికీ పుస్తకం ఉండాలి,
పుస్తకం ఉండి కూడా తప్పులు ఉన్నాయి, సరిదిద్దబడాలి. సదాబైనామా సమస్యల పరిష్కారం కావాలి. వాటితో పాటుగా రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూమికి భూదారు, భూ యజమానికి భూదారు కార్డు, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ. చట్టం వచ్చింది, చట్టం ఉపయోగపడాలంటే మనం వాడుకోవాలి. అది వాడుకోవాలంటే అందులో ఏముందో మనకు తెలవాలి. తెలిసిన విషయాన్ని కోసం ప్రయత్నం చేసుకోవాలి. రెండవది, భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారన్నా మీరు భూమి హక్కుల పరీక్ష చేసుకుంటే సమస్య ఉందో లేదో తెలిసిపోతుంది. మీ భూమి గురించి భూభారతిలో ఏముందో చూడండి. ఇప్పుడు భూభారతి చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అందులో ఒక కీలకమైన అంశాన్ని, 1-2 అంశాలని టెస్ట్ చేసే ప్రయత్నమే ఇప్పుడు 5 మండలాలలో యాప్ రూల్ అమల్లోకి వస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్లో కూడా అమల్లోకి రాబోతుంది. అన్నిటికంటే కీలకం, మనకు ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో ఆ ఆధార్ నెంబర్ కొట్టే సమగ్ర వివరాలు ఎట్లయితే వస్తాయి. హైదరాబాద్లో అండర్-19 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో యువ బాక్సర్ ఖదీజా బేగం బ్రాంచ్ పథకం సాధించి ప్రతిభ చాటుకుంది. రింగ్లో ఆమె చూపిన పట్టుదల, క్రమశిక్షణ ఈ విజయానికి దోహదపడ్డాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహించి ఒలింపిక్స్లో పథకం సాధించడమే లక్ష్యమని ఆమె తెలియజేశారు. ఇక కోచ్లు అక్షితా జైస్వాల్, ఇస్మాయిల్ ఇర్ఫాన్ మార్గదర్శకతతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తన విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రముఖులు ఆమె విజయాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. अक्षिता जायसवाल, नेशनल टेक्निकल ऑफिसर ऑफ बॉक्सिंग फेडरेशन इंडिया। तो स्कूलिंग से लेकर मैंने सीनियर नेशनल भी खेला था। तो जैसा मुझे सारा के फादर ने अटैच किया वगैरह उनको देखकर स्टेट चैम्पियनशिप कराया गया। ड्यूरिंग द स्टेट चैम्पियनशिप या जंगममेट बॉक्सिंग क्लब इस्माइल सर के पास आकर My name is Khadija Begum. I started boxing in my 9th grade. Today I won bronze medal in under-19 8 men and women boxing championship. Feeling proud, but my goal is to medal and represent India in international level. I really like to thank Dad who helped me to get into this field, and my coaches Akshita Jaiswal ma'am, Ismail sir, Irfan sir, Krishna Thapa ma'am and Sheikh Ejaz Ahmed sir who helped me to get this opportunity to get to in this level. Inshallah, pray for me for the Olympics international medal. मैं सर्टिफिकेट्स कोच हूँ। 1 से 2 गेम सिखाता हूँ और अल्हम्दुलिल्लाह काफ़ी बच्चे यहाँ से चैंपियन बने हैं और काफ़ी अल्हम्दुलिल्लाह ऊपर वाले ने यहाँ पे अल्हम्दुलिल्लाह अच्छा मुकाम दिया है। और बुलेटिन अपडेट्स कीप वाचिंग A1 TV Telugu News.